గుంటూరు జిల్లా అరండాలపేట పోలీస్ స్టేషన్లో బీజేపీ మహిళా మోర్చా నాయకులు జడా శ్రవణ్ కుమార్ ప్రశ్న రావణ్లపై ఫిర్యాదు చేశారు. ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావం కార్యక్రమంలో వీరు మత విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ముఖ్యంగా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తక్షణమే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ మహిళా మోర్చా నాయకులతో మా ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. జరిగినటువంటి దళిత క్రైస్తవ శంఖారావం కార్యక్రమం ఏదైతే ఉందో చాలా వివాదాస్పదంగా మారింది. అక్కడ చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు జడా శ్రావణ్, అదేవిధంగా కూడా ప్రశ్న రావణ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా కూడా కలకలం రేపిన నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం గుంటూరుకి సంబంధించి అరండాలపేట పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయం మీద మాట్లాడటానికి బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నారు మనతో. మేడం చెప్పండి, అసలు ఈ మీరు ఏ విధంగా కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? మేము ఈ జాడా శ్రావణ్ అలాగే బచ్చలకూరి జోసెఫ్ అనే అతని పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇతను ప్రభుత్వంను అలాగే సీఎం, డిప్యూటీ సీఎం గారిని, డిప్యూటీ స్పీకర్ గారిని చాలా అనుచితంగా వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఇదంతా కూడా ఒక కుట్రపూరితమైన చర్యగా మేము భావిస్తున్నాము. అలాగే అసలు అక్కడ మీటింగ్ ఏంటి, మనకి దళిత క్రైస్తవ శంఖారావం అని చెప్పారు. మాట్లాడితే దళితుల గురించి మాట్లాడుకోండి, క్రైస్తవం గురించి మాట్లాడండి. ప్రభుత్వం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రతినిధుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు వీళ్ళకి. అలాంటిది వాళ్ళు ఎందుకు మాట్లాడారు, ఎందుకు కించపరుస్తూ మాట్లాడుతున్నారు? ఇతను ఈ ప్రశ్న రావణ్ అనే అతను యూట్యూబ్ ఛానల్తో ఇతను హిందుత్వం మీద అలాగే హైందవ గురువుల మీద కూడా చాలా అసభ్యకరంగా వ్యాఖ్యానం అయితే చేస్తాడు. అది కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేడం మీరు చెప్పండి, మీరు వెళ్ళారు, మీరు కంప్లైంట్ ఇచ్చారు, మీరు కంప్లైంట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? వాళ్ళైతే మాత్రం చెప్తుంది ఏంటంటే మాకు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, మేము మాట్లాడటం తప్ప అని అంటున్నారు. మీరు చెప్పిన దాని ప్రకారం వాక్ స్వాతంత్ర హక్కు ఎక్కడి వరకు ఉంది అంటే దానికి ఒక పరిమితి ఉందండి. అక్కడ వ్యక్తిగత దూషణ కానీ లేకపోతే ఒక వ్యక్తికి సంబంధించి అనుచితమైన వ్యాఖ్యలు ఒక పరిధి దాటిపోతే కనుక దాని మీద చర్య తీసుకునే హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది అంటే వాళ్ళు ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు, చక్కగా అందరూ కలిసినప్పుడు నలుగురు కలిసిన చోట మంచి మాటలు మాట్లాడుకుంటే దానిలో ఎటువంటి తప్పు లేదు, వాళ్ళ యొక్క వర్గాలని ప్రోత్సహించుకుంటే తప్పు లేదు. కానీ ప్రభుత్వంలో ఉన్న అతి హోదావంతమైన ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని సభాపతిని కానీ అక్కడ పొలిటికల్ ట్రెండ్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతవరకు ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇక్కడ జరిగిన దానిలో లేనిపోని మాటలను పుట్టుకొచ్చి ఏంటంటే దళితుల్ని ఏదో అనేశారు, ఏదో చేసేసారనే మాటలు అనేవి పుట్టుకొచ్చాయి. అలా అని మనం విమర్శ చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరిలోనూ నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. ఏదో ఒకటి దాని గురించి ప్రస్తావన చేయటం అనేది అక్కడ హేయంగా అనిపించింది. రెండోది ఏంటి అంటే ఒక గౌరవప్రదమైన ప్రభుత్వం గురించి దూషించినప్పుడు దాని మీద చర్య అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే కేవలం డిప్యూటీ సీఎంనే ఎక్కువగా కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలా టార్గెట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి అని అనుకుంటున్నారు? డిప్యూటీ సీఎం గారిని ప్రధానంగా టార్గెట్ చేయడానికి కారణం ఒకటి ఏంటంటే ఆయన మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి కౌంటర్ ఇస్తూనే వచ్చారు. ఎందుకంటే అంతకుముందు ఆయన ఏవైతే మాటలు మాట్లాడారో వాటికి కౌంటర్గా ఆయన సమాధానం ఇస్తూ వచ్చారు. అది వాళ్ళకి ఇప్పుడు నచ్చక మింగుడు పడక ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీనికి హిందుత్వం అనే రంగుని పులిమేసి వాళ్ళు హిందువుల్ని మాత్రమే సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఇంకా వేటిని సపోర్ట్ చేయరనే ఒక్క కారణాన్ని చూపిస్తూ ఇది రేపు పొద్దున వాళ్ళు రాబోయే ఎలక్షన్స్లో మాకేదో ఓట్లు వచ్చేస్తాయి, ఇప్పుడు 11 సీట్లకు పరిమితం అయిపోయాం కదా అనే భయాన్ని పోగొట్టుకోవటం కోసం వాళ్ళు ప్రదర్శిస్తున్నట్టు అనిపిస్తోంది తప్పితే ఇందులో ఎటువంటి న్యాయపరంగానూ విషయం కనపట్టలేదు. అంటే ఇప్పుడు ఎవరైతే రావణ్ ఉన్నాడో ప్రశ్న రావణ్ అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారని ఒక వాదన తీసుకొచ్చారు. దీన్ని ఏ విధంగా కౌంటర్ చేస్తారు? యాక్చువల్గా తెలంగాణ జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారా అంటే దాని వెనక వాళ్ళ పాత్ర ఎంత ఉంది అనేది కూడా మనం ఒకసారి నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ఏ వ్యక్తినో లేకపోతే పర్టికులర్ మనిషిని టార్గెట్ చేయటం అనేది ప్రభుత్వం పని కాదు. ఎందుకంటే ప్రభుత్వం అభివృద్ధి వైపు చూస్తోంది. ఈ రోజున ఎన్నో పనులు మన అమరావతి అభివృద్ధి కోసం చేసుకుంటూ పోతున్నాం. దీనిలో ఒక వ్యక్తిని పర్టికులర్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ప్రభుత్వానికి లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వాడిని క్షమించారు.
ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడుతుంది. ఇది కూటమి ప్రభుత్వం నుంచి మేము చెప్పదలుచుకున్న మాట. అంటే ఇప్పుడు మీరు వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు, ఎవరెవరి మీద కంప్లైంట్ ఇచ్చారు, ఏ విధంగా కంప్లైంట్ ఇచ్చారు? ఇప్పుడు ఎవరైతే ఈ సభ నిర్వహించారో శ్రవణ్ గారు అలాగే జోసెఫ్ గారు, ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో జోసెఫ్ గారు, వాళ్ళిద్దరిని మేజర్గా మేము నిందితుల లిస్టులో చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరి నుంచి మాకు న్యాయపరమైన సమాధానము అలాగే వాళ్ళకి శిక్ష కఠినంగానే జరగాలి. ఎందుకంటే ఈ రోజున ఏదైనా బాధ ఒక వ్యక్తికి కలిగినప్పుడు అది ఆ వ్యక్తితోనే ఉండిపోతుంది. కానీ మీరు సృష్టించిన అల్లకల్లోనూ ఒక వర్గంలో సృష్టించారు కాబట్టి దానికి సమాధానం కూడా అంతే ఘాటుగా వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఏదైతే మొన్న జరిగినటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల కారణంగానే తాము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని చెబుతున్నారు. జడా శ్రావణ్ కానివ్వండి, అదేవిధంగా కూడా ఈ రావణ్ ఎవరైతే ఉన్నారో రావణ్ కాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వీళ్ళిద్దరూ ముఖ్యంగా కూడా సమాజంలో అల్లకల్లం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు అని వీళ్ళైతే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు నుంచి.